ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఈ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారి పాలన మీకు ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు ఒకసారి ఆయన గురించి మాట్లాడబోయే ముందు నాకు సమస్య ఏంటో చెప్తా. చాలా మంది వైసీపీ నాయకుల్లో నా అభిమానులు ఉన్నారు. సినిమా పరంగా నేనంటే ఇష్టపడేవాళ్ళు, హీరోగా అంటే నేను ఇష్టపడేవాళ్ళు. కానీ ఎంత నా అభిమానులైనా, ఎంత నన్ను అభిమానించే వాళ్ళైనా దేశానికి సమాజానికి విఘాతం కలిగిస్తూ అడ్డగోలుగా ప్రకృతి వనరులను దోచేస్తూ ఉంటే, స్కాములు చేస్తూ ఉంటే నా అభిమానులు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నేను గౌరవిస్తానేమో కానీ పొలిటికల్గా వారితో నేను విభేదిస్తాను. సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో, అది మీరు ఒప్పుకుంటున్నారా? జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం, వాళ్ళ రామ్మోహన్ రావు గారికి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, వారి కుటుంబం మీద గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది. రాజానగరం బ్లేడు బ్యాచ్ అంట. మనం ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విన్నామండి, వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుణ్ణి మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేసింది. దీనికి ఒకటే ఒక మందు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. రాజానగరం, రాజమండ్రి, ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ. మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు, ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు, ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి, నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27%, కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే, మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా ఇక్కడ? మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా? మొన్న వేశారు 2003లో, ఒక సంవత్సరం క్రితం అప్పుడేశారు ఒక శంకుస్థాపన రాయి. 5 సంవత్సరాలుగా గుర్తురాల. మేము ఉన్నది కూడా, నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. చాలా మంది ఇక్కడ యువకులున్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా మేడం బృందేశ్వరి గారు మాట్లాడారు. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలా మంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.